హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ ప్రదీప్. ఈరోజు మనం ఈ వీడియోలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి డిప్లొమాకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ను చూద్దాం. ఇదే అండి డిప్లొమాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. ఇది మనకు హిందుస్థాన్ పెట్రోలియం అంటే హెచ్పి పెట్రోలియం నుండి రిలీజ్ కావడం జరిగింది. హెచ్పిసిఎల్ చూసుకున్నట్టయితే ఇది ఒక మహారత్న కంపెనీ అండి. హెచ్పిసిఎల్ అనేది ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ పెట్రోలియంగా ఉన్నది. మనకు ఇందులో రిఫైనరీస్ డివిజన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26 మార్చ్ 2025 నాడు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ అనేది 30 ఏప్రిల్ 2025 కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి పొజిషను, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండ్ వేకెన్సీస్ ఎలాగ ఉన్నాయి అనేవి చూసుకున్నట్టయితే మనకు ఇందులో 5 రకాల పోస్టులు అనేటివి మనకు రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్. ఇవి 11 పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. ఏజ్ వచ్చేసి మనకు చూసుకుంటే 25 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్గా ఉండడం జరిగిందండి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ చూస్తే మనకు 17 పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ చూస్తే 6 పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ చూసుకున్నట్టయితే 1 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ చూస్తే 28 పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. వీటన్నిటికీ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్గా ఉండడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి, పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. అది మనం తర్వాత ఇదే వీడియోలో చూద్దాం. మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూస్తే మెకానికల్ వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి డిప్లొమాలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉండాలి. కెమికల్ వాళ్ళకి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఉండాలి. అలాగే లాస్ట్ వచ్చేసి ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి చూసుకుంటే సైన్స్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీలో సైన్స్ అనేది ఉండాలి. అలాగే డిప్లొమాలో ఫైర్ అండ్ సేఫ్టీలో డిప్లొమా అనేది ఉండాలి. వీటికి ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. మనకు వీటికి సంబంధించిన పే స్కేల్ చూస్తే మనకు 30,000 నుండి 1,20,000 వరకు ఉండడం జరిగింది. అంటే మనకు స్టార్టింగ్లో బేసిక్ పే వచ్చేసి 30,000 ప్లస్ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకు 40+గా రావడం జరుగుతుందండి. ఇది ఇచ్చింది మనకు ఓన్లీ బేసిక్ పే అండి. దీనికి అలవెన్సెస్ అనేవి ఉంటాయి, హెచ్ఆర్ఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, టీఏ, వీటన్నిటి కలుపుకుంటే మనకు 40,000+గా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఏ ఇంజనీరింగ్ వారు దేనికి ఎలిజిబుల్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మెకానికల్ వారు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు మెకానికల్కి ఎలిజిబుల్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారు ఎలక్ట్రికల్ సంబంధించిన పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వారు ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించిన పోస్టులకు అర్హత ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ చేసిన వారు కెమికల్ ఇంజనీరింగ్ అర్హత ఉంటుంది. ఫైర్ అండ్ సేఫ్టీ చేసిన వారు ఫైర్ అండ్ సేఫ్టీకి అర్హత అనేది ఉంటుంది. ఇందులో మనకు మినిమం 60% మార్క్స్ అనేటివి రావాల్సి ఉంటుందండి. అలాగే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి 50% మార్క్స్ వచ్చినా అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. మనకి ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనే విషయాలు చూస్తే మనకు ఎగ్జామ్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నిటిలో పాస్ అయితే మనం సెలెక్ట్ అయినట్టు. మనం ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేటి 2 పార్ట్స్గా ఉండడం జరుగుతుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్లో జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కానీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్టు, ఇంటలెక్చువల్ పొటెన్షియల్ టెస్టు అనేది ఉండడం జరుగుతుంది. టెక్నికల్కి సంబంధించి చూస్తే మీరు ఏ కోర్స్ అయితే ఉన్నదో అంటే లైక్ ఏ ట్రేడ్ అయితే ఉందో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే సిబిడి టెస్ట్ పాస్ అయి ఉంటారో వారిని గ్రూప్ డిస్కషన్కు పిలవడం జరుగుతుంది.
తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకిప్పుడు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే అండి. మనకు దానికి సంబంధించిన మార్క్స్ అనేది కన్సిడర్ చేయరు. ఓన్లీ మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. మనం చెప్పుకున్నట్టుగా డీఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, ఇతర అలవెన్సెస్ అనేటివి ఉండడం జరుగుతుంది. కార్పొరేషన్ గూడా మనకు కొన్ని బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మనకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. యాన్యువల్ లీవ్స్ అనేటివి ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, ఈఎల్స్ ఉంటాయి, హాఫ్ పే లీవ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ జాబ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత మనకు పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారనే విషయాన్ని చూస్తే మన కంట్రీలో ఉన్నటువంటి హెచ్‌పీసీఎల్‌కి సంబంధించిన ఎన్ని డివిజన్‌లోనో మనకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనం ఇప్పుడు ఈ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మనకు 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మనల్ని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందండి. మనకిందులో టోటల్‌గా 63 పోస్టులనేది ఉండడం జరిగింది. ఇందులో ఎస్సీకి 9, ఎస్టీకి 4, ఓబీసీకి 17, ఈడబ్ల్యూఎస్‌కి 6, జనరల్ వారికి 27 టోటల్‌గా 63 పోస్టులనేది ఉండడం జరిగింది. మనం ఇందాక అప్పర్ ఏజ్ అనేది 28 ఇయర్స్ మాక్సిమం అని చూసినాం గదండీ! అందులో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి 10 ఇయర్స్. అంటే పర్సన్ విత్ డిజేబిలిటీలో జెండర్ వారికి 10 ఇయర్స్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ వారికి 13 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ, ఎస్టీ వారికి 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్‌గా ఉండడం జరిగింది. మనం మినిమమ్ ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్‌గా ఉండడం జరిగింది. ఇది 13థ్ ఏప్రిల్ 2025 వరకు కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు అప్లికేషన్ ఎలా చేయాలి అనే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే, అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనకు 26థ్ మార్చ్ 2025 నుండి 13థ్ ఏప్రిల్ 2025 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మనం ఇప్పుడు అప్లికేషన్ ఫీ అనేది చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదండి. అలాగే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి రూ. 1,180 అనేది అప్లికేషన్ ఫీజ్‌గా ఉండడం జరిగింది. ఈ రూ. 1,180లో మనకు రూ. 1,000 అనేది అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. అందులోనే 18% జీఎస్టీ అనేది ఇంక్లూడింగ్ అయ్యి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేసిన తర్వాత మనకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అనేది ఉందండి. ఆల్ ద క్వాలిఫికేషన్స్ షుడ్ బి ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్. అంటే మనకు ఎవరైతే ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్‌గా ఇప్పుడు పైన తెలిపిన క్వాలిఫికేషన్స్ అనేవి కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ వేకెన్సీస్‌కి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత అనేది ఉంటుందండి. మనం అప్లికేషన్ అనేది ఒకటే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి చేస్తే వారు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్‌లో, పబ్లిక్ సెక్టార్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూ టయానికి ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకిప్పుడు డిప్లొమా ఫైనల్ ఇయర్ చేస్తున్న వారు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. ఇంతే అండి. ఇది హెచ్‌పీసీఎల్‌కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూద్దాం. మనం అఫీషియల్ పేజ్‌లోకి వెళ్ళినట్లయితే మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుందండి. ఇందులో మనం క్యారియర్స్ పైన క్లిక్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ 2024-25 అని రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదే అండి హెచ్‌పీసీఎల్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.